బ్రేకింగ్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో మంటలు చెలరేగాయి. ఇక ఈ దుర్ఘటనలో ఓ మహిళ సజీవ దహనమైంది. నలుగురు గాయపడగా వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎరవలి చౌరస్తా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక బస్సు బోల్తా పడిన వెంటనే ప్రయాణికులందరూ బయటికి రాగా ఒక మహిళ మాత్రం అందులో చిక్కుకుపోయింది. బయటకు రాలేక మంటల ధాటికి అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. ఇక సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో మంటలు చెలరేగాయి. ఇక ఈ దుర్ఘటనలో ఓ మహిళ సజీవ దహనమైంది. నలుగురు గాయపడగా వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడిన వెంటనే ప్రయాణికులందరూ బయటికి రాగా ఒక మహిళ మాత్రం అందులో చిక్కుకుపోయింది. బయటకు రాలేక మంటల ధాటికి అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడడంతో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఓ మహిళ సజీవ దహనమైంది. నలుగురు గాయపడగా వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రదీప్, చెప్పండి. జాతీయ రహదారి 44పై మధ్యరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న జగన్ ట్రావెల్స్కి చెందిన ప్రైవేట్ వోల్వో బస్సు అదుపు తప్పి రోడ్డు కింది భాగం దిగిపోవడంతో బస్సు బోల్తా పడింది. బోల్తా పడిన ఘటనలో ఇంజన్ నుంచి భారీగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత ఒక మహిళ ఏదైతే బస్సులో ఇరుక్కోవడంతో సజీవ దహనమైంది కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఏదైతే డ్రైవర్ అప్రమత్తత వల్లనే ఈ పెద్ద ప్రమాదం కూడా తప్పిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో చూస్తున్నాం. బస్సు పూర్తిగా కాలినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ బస్సు హైదరాబాద్ నుంచి చిత్తూరు వైపు వెళ్తున్నట్టుగా ఏదైతే సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఏదైతే పండగకు వెళ్లే క్రమంలో బస్సు కూడా ఫుల్గా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఏదైతే నిద్రమత్తు తర్వాత అధివేగమే కారణం కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే బస్సు అదుపు తప్పి రోడ్డు కింది భాగంలో ఉన్న చెట్టును
ఢీకొనడంతో బస్సు బోల్తా పడినట్టు కూడా మనకు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోడ్డు ప్రమాదం లో భారీ ఎత్తున ఏదైతే ప్రమాదం అయితే చోటు చేసుకోలేదు. అయితే దీనికి సంబంధించి డ్రైవర్ కొంత అప్రమత్తత వేరించి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో అద్దాలు అయితే బస్సుకు సంబంధించి అద్దాలు పగలగొట్టుకొని బయటికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రయాణికులు పూర్తి నిద్రమత్తులో ఉండడం వల్ల కూడా కొంత ప్రమాదానికి చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే డ్రైవర్ కూడా దీనికి సంబంధించి కొంత నిద్రమత్తు తర్వాత అతివేగం కూడా బస్సు ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు పూర్తి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే క్షతగాత్రులను స్వల్ప గాయాలైన వాళ్ళని గద్వాలకు తర్వాత ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ప్రయాణికులు హైదరాబాద్ నుంచి తమ స్వస్థలాలకు వెళ్లే క్రమంలో ఈ ట్రావెల్స్ బస్సులో ప్రయాణించడం తర్వాత ఈ బస్సు ప్రమాదానికి గురి కావడం కూడా కొంత ప్రయాణికులు కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది గతంలో మనం చూసాం పాలెంలో వద్ద కూడా ఘోర రోడ్డు ప్రమాదం చేసుకున్న ఘటనలో అప్పుడు 42 మంది చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు సంక్రాంతి పర్వదినానికి వెళ్లే క్రమంలో ఈ బస్సు ప్రమాదం చోటు చేసుకోవడం కూడా వారి కుటుంబాల్లో విషాద ఛాయలైతే అలుముకున్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పోలీసులు పూర్తి సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూడొచ్చు దీనికి సంబంధించి ప్రయాణికులు కూడా కొంత షాక్లో ఉన్నారు. అయితే మనకు దీనికి సంబంధించి ఏదైతే రోడ్డు అథారిటీ సేఫ్టీ వాళ్ళు కూడా కొంత అప్రమత్తంగా వ్యవహరించి ఏదైతే ప్రయాణికులను తర్వాత బస్సులో నుంచి గాయపడ్డ వారిని త్వరితగతిన హాస్పిటల్లకు అయితే తరలించినటువంటి నేపథ్యం ఉంది. అయితే పోలీసులు దీనికి సంబంధించి చాకచక్యంగా వ్యవహరించి క్షతగాత్రులను కూడా ఏదైతే ఆసుపత్రికి తరలించిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇది మొత్తంగా ఈ ప్రమాదం వల్ల చోటు చేసుకోవడంతో ఇక్కడ మనం చూడొచ్చు. అయితే భారీ ఎత్తున ప్రజలు కూడా గుమిగూడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ జాతీయ రహదారి 44పై ఈ ప్రమాదాలు చోటు చేసుకోవడం కొంత అతివేగం ఆలస్యంగా ఏదైతే బస్సులు నడపడం వల్లనే ఇటువంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే మొత్తంగా పూర్తి దర్యాప్తులో ప్రమాదం ఎట్లా జరిగింది, ఎంతమందికి ఇంకెవరైనా క్షతగాత్రులు ఉన్నారనే పూర్తి దర్యాప్తు మాత్రం పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాతనే కూడా మనకు తెలుస్తుందని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో